ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Pen. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. నమస్తే అండి. నమస్తే, రండి. కీర్తి, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. వెళ్ళి దేవికిని రెడీ చేయడం ఎంతవరకు వచ్చిందో చూడు. సరే బామ్మ. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం సార్ కుంప మునిగిపోయింది సార్. అదేంట్రా, పెళ్లిలో ఉండకుండా నువ్వు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావేంటి? ఏమైంది? అక్కడే ఉంటే చంపేసేవాళ్ళు సార్. భయంతో పారిపోయి వచ్చేసాను సార్. ఒరేయ్ ఇడియట్, చెప్పేదేదో అర్థమయ్యేలా సూటిగా చెప్పు, లేదంటే నేనే చంపేస్తాను నిన్ను. నేను బ్రీఫ్ కేసుని దాచిపోతుండగా దేవిక మేడంకి దొరికిపోయాను సార్. రాస్కెల్, అంత నిర్లక్ష్యంగా ఎందుకున్నావు? అంటే బ్రీఫ్ కేస్ ఆ దేవిక చేతిలో ఉందా? ఏమో సార్, నాకు తెలియదు. నా మీద డౌట్ రాగానే నేను పారిపోయి వచ్చేసాను సార్. ఒరే, ఆ పెళ్లిలో ఎవడైనా ఎత్తుకుపోతే నా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుందిరా. అందులో ఉన్నవి ఫేక్ నోట్స్ అని ఎవరికి తెలీదురా. లాస్ట్ మూమెంట్లో ఇలా ట్విస్ట్ ఇచ్చావేంట్రా? అందులో ఆ ఫేక్ నోట్లు మాత్రమే కాదు, ఒరిజినల్ నెక్లెస్ కూడా ఉంది. అవునా సార్? ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే అడ్డంగా నరికి పారేస్తాను. ఆ దేవికని అడ్డంగా బుక్ చేయబోతే నువ్వు నన్నే ఇరికించేశావు. ఆ దేవిక నిన్ను చూసింది కాబట్టి తప్పకుండా నీకోసం ఈ సిటీ మొత్తం జల్లెడ పడుతుంది. దొరికితే నీతో పాటు నన్ను కూడా జైలు ఊచలు లెక్క పెట్టేస్తుంది. రై, నువ్వు అర్జెంటుగా సిటీ వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో. ఇదిగో పో. అలాగే సార్. అర్జెంటుగా దేవిక పెళ్లికి వెళ్ళి ఆ బ్రీఫ్ కేస్ ఎక్కడుందో వెతకాలి. కానీ పెళ్లికి వెళ్లే పరిస్థితుల్లో లేను నేను. ఇప్పుడెలా? అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది.
పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. ఈ పుత్తడి బొమ్మకి నా దిష్టే తగిలేలా ఉంది. అమ్మా పెళ్లి కూతుర్ని రెడీ చేయడం అయిపోయిందా? అక్కడ పెళ్లి కొడుకు వెయిట్ చేస్తున్నాడు. లేట్ అయితే అలిగి వెళ్ళిపోతానని గోల చేస్తున్నాడు. ఏం పర్వాలేదు, వెళ్ళిపోమని చెప్పు. అది జరిగే పనేనా పిన్ని? అసలే మీరంటే బాబాయ్కి పంచ ప్రాణాలు. వెయిట్ చేయమంటే ముహూర్తం దాటిపోయినా సరే మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటారు పాపం. ఆంటీ, ఈ పన్నీటి జల్లుతో మిమ్మల్ని పెళ్లి పందిట్లోకి స్వాగతం పలుకుతున్నాను. దేవిక, పెళ్లి కార్యక్రమం అయ్యే వరకు ఏమీ తినకూడదు కాబట్టి ఈ పాలు తాగు, కాస్త ఆసరాగా ఉంటుంది. అక్క, ఈ పెళ్లి జరగకపోయుంటే ఇలా మీరు చూపించే ప్రేమని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలుగా నిలిచిపోయే క్షణాలని మిస్ అయి ఉండేదాన్నేమో. ఈ టైంలో మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. స్మైల్. ప్రిన్స్ లా ఉన్నావు కళ్యాణ్. నా దిష్టే తగిలేలా ఉంది. నీలాంటి వాడు పతిగా దొరకటం ఆ దేవిక చేసుకున్న అదృష్టం. కూర్చో. పట్టుకోమా. లేట్ అయ్యే కొద్దీ పెళ్లి జరిగిపోతుంది. దేవిక తప్పించుకుంటుంది. నో నో, అలా జరగడానికి వీల్లేదు. జరగడానికి వీల్లేదు. ఓకే, అర్థమైందా? రే, సూట్ కేసు ఎక్కడుందో తొందరగా చూద్దాం. నువ్వు ఇటెళ్ళు, నేను ఇటు చూస్తా. అలాగే, సరేనా? తొందరగా చూడు. నమస్తే సార్. చెప్పండి సార్, ఏం చేయాలి? సార్, మర్డర్ చేయాలా, మానభంగం చేయాలా సార్? నేను చెప్పింది చేయాలి. అలాగే సార్. అర్థమైంది కదా? మీరు కానీ మీ మనుషులు కానీ పెళ్లికి వెళ్ళి ఎవరికీ అనుమానం రాకుండా ఆ బ్రీఫ్ కేస్ ఎక్కడుందో కనిపెట్టండి. అలాగే సార్. రేయ్, పనేంటో చెప్పాను, ఇప్పుడు ఆఫర్ ఏంటో చెప్తాను వినండి. ఆల్రెడీ పెళ్లిలో ఒకడు దొరికిపోయి పారిపోయి వచ్చాడు. మీరు కూడా ఏదైనా మిస్టేక్ చేసి దొరికిపోయారు అంటే అట్నుంచటే పైకి పోతారు.
ఏమాత్రం తేడా వచ్చినా నాకు ఫోన్ చేయండి. వెళ్ళండి. సరే సార్. అలాగే సార్. ఇక్కడ నా ముందేమో సిన్సియర్గా పని కంప్లీట్ చేస్తామని ఫోజులు కొడతారు, కానీ తీరా అక్కడికి వెళ్ళాక దొరికిపోయి తెల్లమొహం వేస్తారు. ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండడం మంచిది. ఒక ఫోన్ చేస్తే ముందు జాగ్రత్తగా పనికొస్తుంది. అరే ఊరిళ్ళ దుంపల్దేగా. హనుమంతో సార్, మంటపం డెకరేషన్ చేయరా? ఇక్కడే ఉన్నాయి కదా. తీస్తాం సార్. తీసుకెళ్ళండి. రే తీసుకోరా. అయ్యా అలాగే తీసుకో. ఏంటిది? ఈ టైంలో వచ్చాడేంటి? కొంపదీసి నేను జైలుకి వెళ్ళిన విషయం ధరణి వాళ్ళకి చెప్పాలని వచ్చాడా? నువ్వేంటి ఇలా వచ్చావు? పెద్దరాడి గట్ట పదిరిపోయింది. ఎవరైనా చూస్తే నీ పెళ్ళే జరుగుతుందేమో అనుకుంటారు తెలుసా. ముందు ఎందుకు వచ్చావో చెప్పు. పెళ్ళికొచ్చిన వాడిని చూసి ఎవరైనా ఇలా అడుగుతారా? పోన్లే, కనీసం నేను చేసిన హెల్ప్ అయినా గుర్తుందా? అది కూడా మర్చిపోయావా? ఈ టైంకి జైల్లో చెప్పకూడదు తింటూ నీ ఆత్మకథ రాసుకుంటూ ఉండేవాడివి. అలాంటి నిన్ను ఈ పెళ్ళికి పెద్దగా స్టైల్గా ఫోజులు కొడుతూ తిరిగేలా చేశాను. కానీ ఇప్పుడేమో ఎందుకొచ్చావని చిరాకు తెప్పించేలా అడిగావు నువ్వు. నీ ఊసరవెళ్ళ యాక్టింగ్ చూస్తుంటే నీ పేరు రాజశేఖర్ కాదు, కట్టప్పగా మార్చాలనిపిస్తుంది. అంకుల్, మీరు బాబు ఎలా ఉన్నావు? బాగున్నాను. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగుంది. నాన్నగారు ఎక్కడ? ఆయన పెళ్లి పనిలో ఉన్నారండి. అలాగా, పెళ్ళి ఎక్కడ? నేను అక్కడికి వెళ్తాను, రండి. అలాగా, నేను తీసుకెళ్తాను బాబు, నువ్వు పని చూసుకో. పర్లేదు, నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళి బాబు పని చూసుకో. మై గాడ్, ఆదర్శ్ ఈ టైంలో వచ్చాడేంటి? నాన్న, అమ్మ పిలుస్తుంది, మీరు వెళ్ళండి, నేను ఆదర్శ్తో మాట్లాడతాను. ఆదర్శ్ ప్లీజ్, మా నాన్న చేసిన తప్పు గురించి
ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. దయచేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపో. ఈ శారీలో కత్తిలా ఉన్నావు చిక్రి. పెళ్లి కళ మొత్తం నీ ఫేస్లోనే కనిపిస్తుంది. అర్జెంట్కి వెళ్ళి దిష్టి తీయించుకో. ప్లీజ్ ఆదర్శ్ వెళ్ళిపో. మా అమ్మ వాళ్ళకి నిజం తెలిస్తే తట్టుకోలేరు. నీకు కొంచెం కూడా కృతజ్ఞత లేదు చిక్రి. పెళ్లికి గెస్ట్గా వచ్చిన వాడికి వెల్కమ్ చెప్పి కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోమని చెప్పకుండా వెళ్ళిపో అంటావేంటి? ప్లీజ్ ఆదర్శ్, నీకు దండం పెడతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనే వచ్చి నిన్ను కలుస్తాను. వెయిట్ చేస్తూ ఉంటాను. హలో, ఏం లేదురా, పెళ్ళి సింపుల్గా జరగాలని దేవిక పట్టుబట్టిందిరా. సో నాన్నా, నువ్వు ఇక్కడున్నావా? ఆ వెధవను పంపించేశావమ్మా? నువ్వేం భయపడకు నాన్న. జైలు విషయం ఎవరికీ చెప్పొద్దని రిక్వెస్ట్ చేశాను. తనెవరికీ చెప్పడన్న నమ్మకం నాకుంది. పద వెళ్దాం. అమ్మ నిన్ను తీసుకురమ్మంది. నువ్వు వెళ్ళమ్మా, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. త్వరగా వచ్చే. అలాగే. ఏరా, సూట్ కేసు దొరికిందా? లేదురా, కనిపించలేదు. నీకేమైనా కనిపించిందా? కనపడలేదు. సరే, నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్ళు చూస్తా. సరేనా? అలాగే. వెళ్ళు. అసలు ఈ బ్రీఫ్ కేసులో ఏముంటుంది? కేసులో డబ్బు నగలు ఉన్నాయి. ఇంతకీ నా ఇంట్లో ఇంత సీక్రెట్గా దాచాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఏ ఉద్దేశంతో దాచుంటారు? లెటర్ ఏదో ఉంది. డిప్యూటీ కమిషనర్ దేవక్ గారు, మనం ముందుగా మాట్లాడుకున్న డీల్ ప్రకారం నా మీద ఐటీ సోదాలు జరగకుండా చేసినందుకు మీరు అడిగిన అమౌంట్ని నగదు రూపంలో మీకు నచ్చిన డిజైన్లో గోల్డ్ నెక్లెస్ను కూడా బ్రీఫ్ కేసులో పెట్టి ఎవరికీ డౌట్ రాకుండా మీ పెళ్లి రోజునే మీకు అందిస్తున్నాను. ఇది మీకు చేరిన వెంటనే ఈ లెటర్ని కాల్ చేయండి. ఇది మూడో కంటికి తెలియకుండా ఉండాలని మీరు చెప్పారు కాబట్టే దాన్ని సీక్రెట్గా ఉంచాల్సిన బాధ్యత నిప్పులాంటి దేవిక లంచం తీసుకోవాలనుకుందా? లేదు, దేవిక ప్రాణం పోయినా ఇలాంటి పని చేయదు. ఎవరో కిట్టని వాళ్లే ఇలా దేవిక మీద కుట్ర చేసి ఇరికించాలని ప్లాన్ చేసుంటారు.
దేవికి ప్రమాదం రాకుండా ఎలాగైనా కాపాడాలి. ఒక పక్కేమో ఆదర్శగా టెన్షను, ఇప్పుడేమో ఈ టెన్షను. ఏం చెయ్యాలో తెలియడం లేదే. అర్జెంటుగా ఈ బ్రీఫ్ కేసు 2 గంట పడకుండా దాచిపెట్టాలి. దేవికి ఈ విషయం చెప్పి అలర్ట్ అయ్యేలా చేయాలి. దీన్ని ఎక్కడ దాచాలి? రే, ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తా. అన్నయ్య, 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 నిన్న నైట్ మీరింటికి వచ్చిన దగ్గర నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను. నిజం చెప్పండి, నిన్నంతా మీరెక్కడికి వెళ్ళారు? ఏం చేశారన్నయ్య? అదీ కాక నిన్న వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని ఎవరో బాగా కొట్టినట్టుగా మీ బాడీ లాంగ్వేజ్ని చూస్తే అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందన్నయ్య? అదేం లేదు తమ్ముడు. నిన్న గ్యారేజ్ దగ్గర కారు గురించి నాకు మెకానిక్కి చిన్న గొడవ జరిగింది. అరరే, నాకు కాల్ చేయాల్సింది కదన్నయ్య, వచ్చి వాడి సంగతి తేల్చేవాణ్ణి. పెళ్లి హడావుల్లో ఉంటావు కదా అని నిన్ను డిస్టర్బ్ చేయలేదు తమ్ముడు. సర్లే, నువ్వు వెళ్ళు. అవతల ముహూర్తానికి టైం అవుతుంది. వీడి మీద మొదటి నుంచి ఉన్న డౌట్ ప్రకారం దేవికి మీద వీడే ఎందుకు కుట్ర చేసి ఉండకూడదు? ఒకవేళ చేసినా నా దగ్గర వాడే చేసినట్టు ప్రూఫ్స్ ఏవి లేవు కాబట్టి ఎవరూ నమ్మరు. అది తేలే వరకు ఈ బ్రీఫ్ కేసు వాడి కంటపడకుండా భద్రపరచాలి. నమస్తే దేవిక గారు. పంతులు గారు, తాళీ కట్టించండి. ఆగండి.